అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం మర్యాద రామన్న గారి గురించి తెలుసుకుందాం. ఈయన ఒక రాజు దగ్గర న్యాయాధికారిగా ఉండేవాడు. ఈయన తీర్పులు చాలా చక్కగా, అర్థవంతంగా చెప్పేవారు. అందుకని అందరూ మర్యాద రామన్న గారిని చాలా గౌరవించేవారు. ఇప్పుడు మర్యాద రామన్న గారి కథల నుంచి రంగమ్మ, గంగమ్మ అనే కథను విందాం. రంగమ్మ ఈమె దగ్గర 2 గేదెలుండేవి. ఆ గేదెల నుంచి పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నీ తోటి ఈమె డబ్బు సంపాదించుకొని, ఆ వచ్చిన ఆదాయంలోంచి కొంత దాచిపెట్టుకొని, కొంత తన ఖర్చులకుంచుకొని అలా జీవనం గడుపుతూ ఉండేది. ఈమె ఇంటి పక్కనే గంగమ్మ అనే ఆవిడ కూడా ఉండేది. ఆవిడ దగ్గర 10 గేదెలుండేవి. అయితే గంగమ్మ మటుకు ఆ పాలు, పెరుగు, నెయ్యి అమ్మిన వాటిలోంచి డబ్బులు చాలా దుబారాగా ఖర్చు పెట్టుకునేది. ఎప్పుడూ డబ్బుకి ఇబ్బంది పడుతూ ఉండేది. ఆమెకి పొదుపు తెలీదు. అందువల్ల ఒకరోజు గంగమ్మ రంగమ్మ దగ్గరికొచ్చి, నువ్వు 2 కిలోల నెయ్యి ఇస్తే నేను మళ్ళీ నీకు ఒక వారం రోజుల్లో నీకు తిరిగి ఇచ్చేస్తాను. ఎందుకంటే మా ఇంటికి చుట్టాలు అందరూ వచ్చారు. నువ్వు సహాయం చెయ్యి అని చెప్పి రంగమ్మని అడుగుతుంది. సరే అని రంగమ్మ 2 కిలోల నెయ్యి ఈ గంగమ్మకి అప్పు ఇస్తుంది. ఆమె గంగమ్మ తీసుకుంటుంది. ఒక వారం గడుస్తుంది. గంగమ్మ నెయ్యి తిరిగిస్తుందేమో అని చెప్పి రంగమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే వారం గడిచిపోతుంది, నెల గడిచిపోతుంది. ఈ గంగమ్మ మటుకు ఇవ్వదు రంగమ్మకి. సరే అని ఒకరోజు గంగమ్మ దగ్గరికెళ్ళి, "నువ్వు తీసుకున్న 2 కిలోల నెయ్యి నాకు తిరిగి ఇస్తావా? నాకు చాలా అవసరం ఉంది" అని చెప్పి అడుగుతుంది. అంటే, "ఇంకొక వారం రోజుల్లో నీకిచ్చేస్తాను. నువ్విప్పుడు వెళ్ళు ఇంటికి" అని చెప్పి చెప్తుంది. సరే అని రంగమ్మ వచ్చేస్తుంది. అలా ఒక వారం రోజులు గడిచిపోతాయి. గంగమ్మ తిరిగి అప్పు తీర్చదు. సరే అని మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దామని చెప్పి గంగమ్మ దగ్గరికి రంగమ్మ వెళ్తుంది. వెళ్ళి, "వారం రోజులయిపోయింది. నువ్వు తీసుకున్న అప్పు నాకు తిరిగి ఇస్తావా?" అని చెప్పి అడుగుతుంది. "అప్పేంటి? చాలా వింతగా ఉందే. నేనెప్పుడు తీసుకున్నాను నీ దగ్గర" అని చెప్పి అంటుంది. "నువ్వు నెల రోజుల క్రితం నా దగ్గర 2 కిలోల నెయ్యి తీసుకున్నావు గదా! అది నాకు తిరిగి ఇస్తావా?" అని చెప్పి అంటుంది. "ఇది చాలా వింతగా ఉందే. నా దగ్గరేమో 10 గేదెలున్నాయి. నీ దగ్గరున్నవి 2 గేదెలు. నేను నీ దగ్గర ఎందుకు తీసుకుంటాను? నాకు అలాంటి అవసరం ఏమి ఉండదే" అని చెప్పి అంటుంది. ఇంకా రంగమ్మకి ఏం చేయాలో అర్థం గాదు. గంగమ్మ అబద్ధం చెప్తుంది. ఇంకా రంగమ్మ న్యాయం కోసము మర్యాద రామన్న గారి దగ్గరికి వెళ్తుంది. గంగమ్మ గూడా అక్కడికి వస్తుంది. ఇద్దరి మాటలు వింటారు. "అయ్యా రంగమ్మ, అయ్యా నా దగ్గర గంగమ్మ ఇట్లా 2 కిలోల నెయ్యి అప్పు తీసుకుంది. నాకు తిరిగి ఇవ్వమంటేనేమో నేను తీసుకోలేదని అబద్ధం చెప్తోంది" అని చెప్పి అంటుంది. గంగమ్మేమో, "అయ్యా నా దగ్గరున్నవి 10 గేదెలున్నాయి. నాకే చాలా పాలు, పెరుగు, నెయ్యి సమృద్ధిగా ఉంటాయి. నేను రంగమ్మ దగ్గర ఎందుకు తీసుకుంటాను? ఆ అవసరం నాకు లేదు. రంగమ్మే అబద్ధం చెప్తోంది" అని చెప్పి అంటుంది. అనగానే మర్యాద రామన్న గారు ఇద్దరిని ఇంటికి వెళ్ళి మరుసటి రోజు రమ్మని చెప్తారు. సరే అని రంగమ్మ, గంగమ్మ ఇద్దరు ఇంటికెళ్ళిపోతారు. ఇంకా రంగమ్మ, గంగమ్మ వచ్చే టైంకి మర్యాద రామన్న అక్కడ బయట మొత్తం బురద బురదగా చేసి ఉంచుతారు. 2 బకెట్ల నీళ్లు గూడా ఉంచుతారు. ఈ రంగమ్మ ఆ బురద కాళ్ళతోటి లోపలికొచ్చిన తర్వాత అక్కడ కాళ్ళు కడుక్కోమని అక్కడ ఉన్న సహాయకుడు రంగమ్మకి నీళ్లు అందిస్తారు. రంగమ్మ 2 చెంబులతోటే శుభ్రంగా కాళ్ళు కడుక్కొని చక్కగా అక్కడ వచ్చి కూర్చుంటుంది. ఇంకా గంగమ్మకి బకెట్ నీళ్ళు ఇచ్చిన తర్వాత ఆ బకెట్ నీళ్ళు కాళ్ళ మీద పోసుకొని సరిగ్గా బురద కూడా పోకుండా నుంచొని, "ఇంకా నీరు కావాలి, నాకు నీరు సరిపోలేదు" అని చెప్పి అంటుంది. సరే అని ఇంకొక బకెట్ నీళ్ళది కూడా తీసుకొచ్చి గంగమ్మకి ఇస్తారు. ఇంకప్పుడు మర్యాద రామన్న గారు, "రంగమ్మ, నువ్వొకటి 2 నీళ్ళతోటే శుభ్రంగా నీ కాళ్ళు బురదంతా పోయేలాగా కడుక్కున్నావు. అంటే నువ్వు చాలా పొదుపైన మనిషివి, జాగ్రత్త గల మనిషివి అని అర్థమవుతుంది. గంగమ్మ,
నీకు బకెట్ నీళ్లు ఇచ్చినా కూడా నువ్వు ఆ బకెట్ నీళ్లు ఖర్చు చేసావు గానీ నీ కాళ్ళకి సగం బురద కూడా పోలేదు. అంటే నీకు జాగ్రత్త లేదు, నీకు పొదుపు లేదు, వస్తువుని సరిగ్గా వాడుకోవడం తెలీదు అని అర్థమవుతుంది. అందుకని నువ్వు తప్పనిసరిగా రంగమ్మ దగ్గర తీసుకుని ఉంటావు. నువ్వు తీసుకున్న అప్పు రంగమ్మకి తీర్చేసేయి అని చెప్పి తీర్పు చెప్తాడు. ఇంకా గంగమ్మ తను తీసుకున్న అప్పు రంగమ్మకి తీర్చేస్తుంది. కథ కంచికి మనం ఇంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.